అనుకున్నామంటే జటాయు పక్షిని చూపిద్దామని డిసైడ్ అయిపోయాము. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ జటాయు పక్షి చూపించేసి మళ్ళీ తర్వాత టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్ మళ్ళీ నంది ఇవన్నీ కూడా చూపిద్దామని డిసైడ్ అయ్యాము. సో అలా డిసైడ్ అయిపోయి ఇంకా జటాయు పక్షి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఈ జటాయు పక్షి అనేది ఒక థీమ్ పార్క్ లాగా చేశారు. ఈ జటాయు పక్షి గురించి చెప్పాలంటే రావణాసురుడు సీతను ఎత్తుకొని పోతున్నప్పుడు అంటే అపహరించి తీసుకొని పోతున్నప్పుడు ఈ జటాయు పక్షి ఎదురుగా వెళ్ళేసి ఆపిందనమాట. ఆపితే ఆ రావణాసురుడు 2 రెక్కల్ని నరికేశాడనమాట. అప్పుడు ఆ జటాయు పక్షి ఇక్కడ వాలింది అని చెప్పేసి అందుకని ఈ జటాయువు థీమ్ పార్క్ అని పెట్టారనమాట. సో ఇది ఇక్కడ స్థల పురాణము. ఈ స్థల పురాణము తెలిసిన తర్వాత ఇక్కడ మొత్తం అంతా ఏమేమి ఉందని మొత్తం అంతా మీకు చూపిస్తాము. ఇది ఎలా ఉంది, ఒక థీమ్ పార్క్ లాగా చేశారు. చుట్టూరా గ్రౌండ్ లాగా కట్టేసేసి ఒక ఫెన్సింగ్ లాగా పెట్టేసేసి ఒక టూరిజం ప్లేస్ లాగా చేసేసారు. ఒక స్టెప్స్ పైన వచ్చేసి ఒక జటాయు అలా